ఆ రోజుల్లో అంటే 1930-40 ప్రాంతాల్లో 100 మంది విద్యార్థులుంటే అందులో ఒకరే ఉన్నత విద్యను అభ్యసించేవాళ్ళు. ముఖ్యంగా పల్లె నుంచి పట్టణానికి రావాలంటే ఏదో తెలియని భయం. ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత విద్యకు ఎదగాలంటే ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా పట్టణంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులతో కూడా పోటీ పడాలంటే పల్లె నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు ఒక రకమైనటువంటి భయము. అలాంటి పరిస్థితుల్లో కూడా ఉన్నత విద్యను అభ్యసించడంలో పట్టువదలని విక్రమార్కుడు కూతాటి వెంకటరెడ్డి గారు. ముఖ్యంగా తల్లిదండ్రుల సూచనలు కానీ పెద్దల యొక్క మార్గదర్శనం కానీ లేని ఆ రోజుల్లో, అంటే విద్యార్థులు పాఠశాలకు పోయేటప్పుడు తల్లిదండ్రులు ఏ పాఠశాలలో చదువుతున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో స్వయం కృషితో కష్టపడి ఎదిగి రాత్రి పగులు క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నత విద్యను ఉన్నత పదవుల్లో అలంకరించినటువంటి కూతాటి వెంకటరెడ్డి గారు వైస్ ఛాన్సలర్గా రిటైర్డ్ అయ్యారు. ఈరోజు మన ప్రధాన అతిథి కూతాటి వెంకటరెడ్డి. నమస్తే సార్. మీ సుదీర్ఘ జీవన ప్రయాణంలో ఎన్నో అనుభవాలు చదువు చూసుంటారు. ఎందుకంటే 1930 నుంచి 2024 వరకు అంటే చిన్న జీవితం కాదు, సుదీర్ఘ ప్రయాణం. ఇందులో మీరు మర్చిపోలేనటువంటి సంతోషకరమైన విషయం ఏమైనా ఉందా సార్? మీరు మర్చిపోలేని సంతోషకరమైన సంఘటన? ఎన్నో ఉన్నాయి సార్. నేను మొదట అపాయింట్మెంటు ఎస్వి ఆర్ట్స్ కళాశాల 1955లో సార్. 20 సంవత్సరాలు ఇక్కడ పనిచేసినాను నేను లెక్చరర్గా. వీళ్ళంతా నా శిష్యులే. ఇವರು చంద్రబాబు నాయుడు, ముద్దుకృష్ణ నాయుడు, గోపాలకృష్ణారెడ్డి, వీళ్ళంతా నా శిష్యులే బిఏలో. ఎస్వి యూనివర్సిటీలో నాకు ఒక తూరి నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను. అప్పుడు నా స్టూడెంట్నే సెలెక్ట్ చేసినారు సార్. అదొక నేను గౌరవకరం భావిస్తా ఉన్నాను. దేనికి సెలెక్ట్ చేశారు సార్ మీ స్టూడెంట్ని? ఎకనామిక్స్ లెక్చరర్గా. మీ విద్యార్థులు మీరు చదువుకున్నటువంటి దీనిలో అప్పుడే విద్యార్థిని లెక్చరర్గా సెలెక్ట్ చేశారు. చాలా గర్వపడాల్సిన విషయం. అలాంటి అనుభవాలు ఇంకా ఏమైనా సార్? అంటే అక్కడి నుంచి మనం అనంతపూర్కి వెళ్ళడము, అనంతపూర్ కాదు మన విశాఖపట్నానికి. సార్ విశాఖపట్నం 2 years ఉన్నాను. రీడర్గా ప్రొఫెసర్గా నేను అప్లై చేసినాను. అక్కడ రీజనల్ ఫీలింగ్, రాయలసీమానికి ఎక్కడెందుకు ఇవ్వాలా అనేసి రిప్రజెంటేషన్ వీసీ ఏమన్నా అంటే మీరు చేరండి, నేను 6 monthsలో అష్యూర్ యూ ఐ విల్ ఎలివేట్ యూ యాజ్ రీడర్ అని అన్నారు. ఇన్ ది మెయిన్ టైం నాకు రీడర్గా సెలక్షన్ వచ్చింది ఎక్కడ పీజీ సెంటర్ అనంతపూర్లో. అందుకు వెళ్ళిపోయినాను. దాన్ని మళ్ళీ వైస్ ఛాన్సలర్ ఎలివేట్ చేసినారు వైస్ ఛాన్సలర్గా. ఈ పదవి ఉన్నత ప్రయాణంలో ఈ మన చంద్రబాబు నాయుడు, ముద్దుకృష్ణ నాయుడు లాంటి విద్యార్థులు కాకుండా ఇంకా సామాన్య స్థాయి నుంచే అద్భుతమైన పరిస్థితికి వెళ్ళినటువంటి విద్యార్థులు కూడా ఎంతోమంది ఉంటారు. అలాంటి మర్చిపోలేని మీ శిష్యుడు, ఊహించినటువంటి స్థాయికి వెళ్ళినటువంటి ముఖ్యమైన శిష్యుడు గురించి ఏమైనా చెప్పగలరా? అంటే వీళ్ళు ముగ్గురు నా శిష్యులే. చంద్రబాబు నాయుడు రాజకీయంగా ప్రధానమైన చంద్రబాబు నాయుడు, ముద్దుకృష్ణ నాయుడును, గోపాలకృష్ణారెడ్డి, ముగ్గురు నా స్టూడెంట్స్ బిఏలో. ఆ తర్వాత చాలా మంది నా స్టూడెంట్స్ పెద్ద పొజిషన్స్ ఉన్నారు. తర్వాత సార్ ఇప్పుడు సహజంగానే యూనివర్సిటీ అంటేనే మీరు అన్నారు ఈ విధంగా రాజకీయాలే కాకుండా కుల ప్రస్తావనలో, కుల డామినేషన్స్, రకరకాల కారణాలు ఉంటాయి. మీరు వీసీ పదవి దాకా వచ్చారు కదా, ఈ మధ్యలో ఇట్లా చెడు యొక్క అనుభవాలు ఏమన్నా ఉన్నాయా? అంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న అనుభవాలు సార్ చెప్పండి సార్. మాకు ఆంధ్ర యూనివర్సిటీ అయినా యూనివర్సిటీలో ఉన్నటువంటి చెడు అనుభవాలు. ఆంధ్ర యూనివర్సిటీలో నేను 2 నెలల తర్వాతనే ఆయన పార్సారథి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆయన అడిగినాడు, మీరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కదా, మీ అనుభవం ఏమని. ఇక్కడ చాలా మంది 2 నాలుకలతో మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పండి. నేను మీరు ఇంకొక 2 నెలలు ఉండండి, మీరు చెప్తారు 5 నాలుకలతో మాట్లాడతారు, ఎవరు 2 కాదు 5 అన్నాడు. అది నిజమే, వాళ్ళు ఆ రకం మనుషులు. అట్లా లెక్చరర్గా కూడా దానివల్ల మీకు కొన్ని ఇబ్బందులు ఎదురైంటాయి కదా సార్? ఇబ్బందులు అనేవి లేదు. ఎప్పుడైతే నాకు పిలిచిపోయి భోజనం పెట్టినారో వాళ్ళే స్టూడెంట్స్ని పంపించి అజిటేట్ చేయమన్నారు నాకు ఇవ్వద్దనేసి. వాళ్ళంటే నేను భోజనం చేసినాను, నాకు తెలుసు, నాకు ఎవరెవరు ఏంగా చేస్తూ ఉన్నారు సంగతి.
తను నాకు కూడా మిస్గా అయిపోయింది, మనం వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, ఈ సెంటర్ మనకు మనకిరాదు అనేసి. ఇన్ ది మెయిన్ టైమ్ ఎస్వి పీజీ సెంటర్ ఇప్పుడు అది యూనివర్సిటీ కాదు. ఓకే ఓకే ఆమె శ్రీదేవి డైరెక్టర్గా ఉండింది. సార్. ఈ మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టరు. సార్. రూరల్ డెవలప్మెంట్ అనే కోర్స్ పెట్టండి అనేసి ఒక గైడ్ లైన్స్ వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. అందువల్ల రూరల్ డెవలప్మెంట్ అనే కోర్సు పెట్టి దానికి నేను మెంబర్గా చేరడం, అది ఆ విధంగా నా కెరియర్ ప్రారంభమైంది. మొదటగా ఏ కాలేజ్ సార్? ఎస్వి ఆర్ట్స్ కాలేజేనా? మొదట ఇక్కడ ఎస్వి ఆర్ట్స్ కాలేజే సార్. ఇక్కడనే 20 years ఉన్నాను, 1955 to 75. సార్. మళ్ళీ 75లో నుంచి ఆంధ్ర యూనివర్సిటీలో 2 years ఉన్నాను అక్కడ. ఆ నుంచి మరి నేను పీజీ సెంటర్ అనంతపూర్ సార్ 77లో. అప్పుడు శ్రీదేవి గారు డైరెక్టర్, పీజీ సెంటర్ డైరెక్టర్ కాదు, ఆమె పీరియడ్ నేను అపాయింట్ అయింది. రూరల్ డెవలప్మెంట్ అనే కోర్సు, ఎంఏ కోర్సు పెట్టండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ ఫైనాన్స్ ది హోల్ కోర్స్ అని చెప్పిన సర్క్యులర్ వచ్చింది. ఆ బేసిక్ తీసుకొని అక్కడ పెట్టడం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఎక్కడ లేదు ఇండియాలో, మేమే మొదట పెట్టడము. ఎక్కడ సార్? అనంతపురే. ఇది బాంబే యూనివర్సిటీలో కూడా ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్ ఇది. సార్. హిమాలయ పబ్లిషింగ్ హౌస్ బాంబే పబ్లిషర్స్. ఇది బాగా ఎవ్రీ ఇయర్ దే విల్ సెండ్ చెక్ ఫర్ 5,000 rupees. వాళ్ళు ఎన్ని ప్రింట్ చేసినారో, ఎన్ని అమ్మినారో, ఎన్ని డీటెయిల్స్ మనకి ఇవ్వరు, బట్ ఉండే రిసీవ్ చెక్. గ్రామీణ భారతం గురించేనా డీటెయిల్స్ మొత్తం ఇది? గ్రామీణ ప్రాంత సిచ్యువేషన్, అగ్రికల్చర్ గురించి. ఎందుకంటే నేను పల్లెలు పుట్టి పెరిగినాను కాబట్టి నా అనుభవంతో పేరుకో రాసిన బుక్ ఇది. మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీలో మళ్ళీ పెట్టినారు, వాళ్ళకి ప్రిస్క్రైబ్ టెక్స్ట్ బుక్ ఇది ఆంధ్ర యూనివర్సిటీలో కూడాను. మాకు అదే గైడ్ లైన్స్ మాకు వేరే లేదు అక్కడ, ఇదే బుక్ టెక్స్ట్ బుక్. సార్. ఇప్పుడు మీరు మన మొరార్జీ దేశాయ్ పీరియడ్ నుంచి దాదాపు ఉన్నారు కదా, అప్పటి యొక్క ఆర్థిక పరిస్థితులకి, భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, ఒక ఎకనమిస్ట్గా నేను చెప్పేది, ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా 1930-50 వరకు ఉన్నటువంటి ఆర్థిక విధానాలకిను ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్లు పాటించినటువంటి ఆర్థిక విధానాలకి ప్రధానమైన తేడా మీరు ఏం గుర్తించుంటారు సార్? అంటే ఇప్పుడు మన కంట్రీకి అనుమైంది గ్రామీణ అభివృద్ధి. గ్రామీణలు బాగా నిర్లక్ష్యం చేసినారు. అప్పుడు ఆ విధంగా జరిగింది, ఇప్పుడు ఆ విధంగా జరుగుతూ ఉంది. గ్రామాల అభివృద్ధి అవసరం, అది దృష్టిలో పెట్టుకుని తెలుగులోనే 3-4 ఉన్నాయి నా గ్రామీణ అభివృద్ధి. గాంధీ అభిప్రాయం ఏమన్నా, గాంధీ ఏనాడో చెప్పినాడు, సంవత్సరం పొడుగునా వాళ్ళకు పనులు ఉండవు, వ్యవసాయదారులకు 4 మాసాలు ఫ్రీగా ఉంటారు. వాళ్ళకు సంపూర్ణ ఉద్యోగం కల్పించాలంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గ్రామ ప్రాంతాల్లో పెట్టమని అన్నాడు ఆయన సజెషను. ఆ విధంగా పెట్ట నేను సిటీస్కి కాన్సన్ట్రేషన్ అయింది. అది ఒకటి బేసిక్ ఎడ్యుకేషన్ అని చెప్పినాడు గాంధీ. అంటే థియరీకి సంబంధించిన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఆ విధంగా ఉండాలని అన్నాడు. ఆ పని చేయలేదు. ఇక్కడ మా షెడ్ కూడా ఒక ఆయన ఉన్నాడు డెంటల్ డాక్టర్గా. వాళ్ళ డెంటల్ చైర్ షాక్ కొడతా ఉండింది. నాకు ఫోన్ చేసి ఎవరైనా ఉంటే కొంచెం ఫిజిక్స్ వాళ్ళు ఏమైనా చెప్తారేమో చెప్పండి అన్నాడు. ఫిజిక్స్ పాపర్ డిపార్ట్మెంట్ ఆయన చెప్పి ఎవరన్నా పంపించినాడు. చూసినారు, వాళ్ళకి అర్థం కాదా. మన యూనివర్సిటీలో ఒక రామచంద్రరావు అని చాలా సీనియర్ ప్రొఫెసర్ ఫిజిక్స్, ఆయన అప్రోచ్ అయినాను. డూ యూ వాంట్ మీ టు కమ్ డౌన్ టు ఏ ప్రైవేట్ హౌస్ అని అన్నాడు. దర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్ అని అంటే ఐ విల్ సెండ్ మై రీసెర్చ్ స్కాలర్స్ అని పంపించినాడు. వాళ్ళు గోడ పైన గీసలు వేసి అన్నీ ఇచ్చినాడు. మళ్ళీ ఆయన వచ్చినాడు కారెత్తుకొని. చూసి దే వుడ్ నాట్ లొకే వాట్ ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం. అప్పుడు నేను హౌస్ కట్టుకుంటా ఉన్నాను, ఈ హౌసే 1957లో. సుబ్బయ్య అని ఎలక్ట్రిషియన్, జ్ఞాపకం వచ్చింది. నాకు చెప్పేవాడు, నాకు కానీ 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టేసే సామర్థ్యం ఉంటే నేను మోటార్లు కడుతున్నాను సొంతంగా అనేవాడు. ఆయనకి ఏమైనా దీనికి సొల్యూషన్ ఉంటుందేమో అని ఆయన అనుకుని, లేకపోతే ఆ రోజుల్లో 10,000 అంటే చిన్న విషయం కాదు కదా. ఆయన వస్తాను చూస్తాను కనుక్కున్నాడు. ఈ గేజ్ వాటర్ పైప్ గేజ్ చేస్తారే అది చాలదు, ఇది నాట్ అడిక్వేట్ ఎనఫ్ అని చెప్పి ఆయన పోయి మళ్ళీ ఆయన పోయినాడు, తెచ్చి చేసినాడు, రిపేర్ అయినాడు. ఇట్ ఈజ్ ఆల్ రైట్. నేను చెప్తున్నానంటే
థియరిటికల్ బేస్ అయిపోయింది ఇప్పుడు అంత కోచింగ్ కదా. ఇప్పుడు ప్రాక్టికల్గా ఆ రోజుల్లో ప్రధానమంత్రిగా నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికని అమలు చేయాలని సీరియస్గా ప్రయత్నం చేసి ఒక సిస్టమ్ని క్రియేట్ చేశాడు. కానీ రాను రాను అదే కాంగ్రెస్ పీరియడ్లో పివి నరసింహారావు వచ్చేటప్పటికి ఆర్థిక సరళీకృత విధానాలు అనేటివి రూపొందించుకున్నాయి. అంటే భారతదేశానికి ఏదైతే ఆ డెవలప్మెంట్కి సరైనటువంటి సోర్స్ ఉందో ఆ సోర్స్ నుంచి ఇండియన్ ఎకనామీ పూర్తిగా ఫారిన్ ఎకనామీతో పోటీ పడే పరిస్థితిని కల్పించినారు. మీరు ఒక ఆర్థికవేత్తగా ఈ యొక్క మార్పుని ఏ విధంగా అంగీకరిస్తారు? మార్పు అనేది సహజమే, ఎక్కడైనా మార్పు వస్తుంది. మన ఇతర దేశాలకేను మన దేశానికి ప్రధానమైన తేడా అంటే ఇక్కడ రైతు డామినేటెడ్ కంట్రీస్, రూరల్ ఓరియంటెడ్ కదా. అది చేయలే వీళ్ళు, కంప్లీట్ గ్రామాలు నిర్లక్ష్యమైనాయి, కన్ఫైన్ టు సిటీస్. ఆ విధంగా ఉంది ఎడ్యుకేషన్ ఇప్పుడు కూడాను. ఇప్పుడు ముందంతా రా మెటీరియల్ ఇక్కడి నుంచి మాంచెస్టర్ ఇంగ్లాండ్కి పోవడము, ఆడ తయారైన వస్తువులు ఇక్కడ వచ్చి అమ్ముకుంటా ఉన్నారు బ్రిటిష్ పీరియడ్లో. వీళ్ళు వచ్చినాక ఇప్పుడేమైంది, ఈ నగరాల నుంచి ఈ పల్లెల నుంచి నగరాలకు మళ్ళీ అప్పుడు మాంచెస్టర్ పోయేది ఇప్పుడు నగరాలకు పోతా ఉంది. ఈ ప్రాసెస్ గ్రామాల మీద నిర్లక్ష్యం అవుతున్నాయి, గ్రామాల సిటీస్ అభివృద్ధి అవుతున్నాయి. పూర్తిగా గ్రామ భారత్ మొత్తం నిర్లక్ష్యమైంది, పూర్తిగా నిర్లక్ష్యమైంది. మీరు ఎస్వి ఆర్ట్స్ కాలేజీ, ఎస్కే యూనివర్సిటీ, ఇది వైస్ ఛాన్సలర్ వరకు ఎదిగారు సార్. జనరల్గా మీ స్వభావానికి మీరు ఎక్కడ వివాదానికి పోయేటట్టు వ్యక్తులు కాదు. మీరు వీలైనంత వరకు సామరస్యంగా అందరినీ ఒకటిగా కలుపుకొని ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ వ్యవహారం కావచ్చు, ఏదైనా నడపాలనే స్వభావం ఉండేవారు. కానీ ఎప్పుడు యూనివర్సిటీలు అంత తర్వాత కులమే కాదు, రాజకీయాల్లో కూడా ఒక పదవి అలంకరించాలంటే ఎన్నో పైరువులు నడిపేటటువంటి పరిస్థితి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఉంది. ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది. కానీ మీలాంటి వాళ్ళు వివాద రైతులు, సాత్వికులు, అన్నిటినీ సమంజసంగా అందరినీ ఒకటిగా చూసేవాళ్ళు మీరు వీసీ అవడానికి ఎలా సాధ్యమైంది సార్? ఇప్పుడు నా అనుభవంతో చెప్తే సెర్చ్ కమిటీ వేస్తారు వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్. ఇప్పుడు యూత్కి చాలా అవసరం సార్. సెర్చ్ కమిటీలో నాయర్ అని చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆయన ఒక మెంబరు. మళ్ళా గౌడ్ అనేసి ఈ ప్లానింగ్ కమిషన్ మెంబర్ అయిన చాలా సీనియర్ పర్సన్, కర్ణాటక అతను, ఈ అనదర్ మెంబర్. మళ్ళీ మాకు లోకల్గా నారాయణ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కాన్స్టిట్యూటెడ్ సెర్చ్ కమిటీ. వాళ్ళు దే హ్యావ్ రికమెండెడ్ మై నేమ్. అంటే మూడు పేర్లు పెట్టారు. నెంబర్ 1 నా పేరు, నెంబర్ 2 కెమిస్ట్రీ ప్రొఫెసర్ కైనా, నెంబర్ 3 సుబ్బారావు అని ముగ్గురు పేర్లు పెట్టినారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ నాకు స్టూడెంటే, ముదుకృష్ణనాయుడు. హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సంబడి ఎల్స్. అందువల్ల ఫైలు చీఫ్ మినిస్టర్ దగ్గర పోవాలా, అట్నే బెండింగ్లో పెట్టుకొని ఉన్నాడు. సరే, నాకేదో బెంగళూరు యూనివర్సిటీలో ఏదో ఒక అసైన్మెంట్ వచ్చి నేను వెళ్ళిపోయాను. ఇన్ ది మీన్ టైం క్వశ్చన్ పేపర్ లీకేజ్ అని చెప్పని పోర్ట్ఫోలియో మార్చినాడు సీఎం, ఎవరు రామారావు. అతనికి ఫారెస్ట్ ఇచ్చి ఎడ్యుకేషన్ ఇంద్రారెడ్డికి ఇచ్చినాడు, కర్ణాటక అయినా. ఆయనకి మనకేం పరిచయం లేదు. ఫైల్ 6 monthsకి పెండింగ్లో ఉంది చెప్పనేసి సీఎం దగ్గర పంపించినాడు. సీఎం అప్రూవ్డ్ ఇట్. ఆ నుంచి గవర్నర్ దగ్గర పోవడము, గవర్నర్ ఆ నుంచి నోటిఫికేషన్ అట్లే జరిగింది. సీఎం కూడా మీ శిష్యుడే కదా? సీఎం ఆయన రామారావు. అప్పుడు రామారావు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు. చంద్రబాబు నాయుడు కాదు, చంద్రబాబు నాయుడుకి అతనికి అప్పటికే కొంచెం క్లాష్ అయింది. ఆయన దించేయాలని ప్రయత్నంలో ఉన్నాడుతున్నా. అదేలేండి. అప్పుడు ఆ పొలిటికల్ క్రైసిస్ చాలా దారుణంగా ఉండిందిలేండి. ఆ విధంగా నా అపాయింట్మెంట్ జరిగింది. ఇంద్రారెడ్డి రావడము ఎవరు మనకు తెలియదు. ఆయన చెప్పినాడు మళ్ళీ ఇంద్రారెడ్డి నాతో ఇవన్నీ. ఈ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సంబడి ఎల్స్. చంద్రబాబు నాయుడు మీ పైన ఇంట్రెస్ట్ ఉండేది, ఆయన సైలెంట్గా ఉండిపోయినాడు. నేను ఫైల్ ఆయన బిడ్డ ఉంది, ఆయన వాళ్ళ యాజ్ పర్ రికమెండేషన్స్ కమిటీ వాళ్ళు అప్రూవ్ చెప్పనేసి అప్రూవ్ చేసినాడు ఆయన. ఆ విధంగా అయిందనేసి ఆయన చెప్పిన సంగతి మళ్ళీ. ఓకే, ఆ విధంగా మీరు వీసీ పదవికి రాగలిగినారు. ఈ తర్వాత చరిత్రలో, అంటే రాజకీయ చరిత్రలో, ఒక మీ శిష్యుడు
ఇంత స్థాయికి ఎదుగుతాడని ఆ రోజు మీరు ఊహించారా? అప్పుడు రాజకీయంగా ఆర్థిక శాస్త్రంలో నీకు స్టూడెంట్ కదా మీకు చంద్రబాబు నాయుడు. అవును, బిఎల్. అది కదా, తను యొక్క వ్యవహార శైలి ఎలా ఉండేది సార్ ఇప్పుడు ఒక స్టూడెంట్గా? యావరేజ్ స్టూడెంటే, పెద్ద బ్రిలియంట్ ఏం కాదు. రామారావు అల్లుడు అయిన తర్వాతనే ఇంకో ఎస్టాబ్లిష్ అయినాడు. విద్యార్థిగా అయితే ఒక నార్మల్ స్టూడెంటే అంతే, ఇంటెలిజెంట్ ఏం కాదు. రామారావుతో మీకు తెలుసు కదా డెవలప్మెంట్. అవును, అదేలేండి, అది గత చరిత్ర మనకు దాని దొరకొద్దు. ఒక విద్యార్థిగానే అడిగాను నేను అంతే. మీరు విద్యార్థి జీవితం ముఖ్యంగా చెన్నై నుంచి స్టార్ట్ అయింది సార్. అక్కడి నుంచి మీరు వీసీగా వెదిగినటువంటి ప్రయాణంలో విద్యార్థిగా కానీ అటు ఉపాధ్యాయుడికి కానీ మీరు మర్చిపోలేని సంఘటనలు, ఇప్పటి సమాజానికి అవసరమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్తే మాకు బాగుంటుంది సార్. అంటే యూనివర్సిటీ చేరకముందే నా ప్రయత్నం ఉంటుంది. అవును సార్, విద్యార్థి దశ నుంచి మీరు చెన్నై నుంచి వచ్చినారు. ఈ రోజు చెన్నై అంటున్నాం, ఆ రోజుల్లో అది మద్రాసునే. మద్రాసు విద్యార్థిగా నుంచి ఇప్పటి వరకు మీ ప్రయాణం, అదే మీరు ఇప్పుడు అన్నారు కదా రాయలసీమ దానికి సంబంధించి ఆ విషయం సార్. రాయలసీమ మద్రాసు వదిలేసి రావడమే చాలా పొరపాటు నుంచి నా అభిప్రాయం. ఏ సార్? వదిలేసి రావడమే, సపరేట్ తెలుగు ఉన్నది రాష్ట్రం ఆ రోజుల్లో విభజించబడ్డవే చాలా పొరపాటు, చాలా పొరపాటు. పోనీ ఆ నుంచి వచ్చి క్యాపిటల్ ఏమో ఇక్కడ కర్నూలు క్యాపిటల్గా ఉండింది కదా కొంతకాలం. ఆ విషయాలు సార్ ముఖ్యంగా అక్కడనే ఉండొచ్చు. అది కాదనేసి హైదరాబాద్ జరిగి, హైదరాబాద్ కానేసి మళ్ళీ వైజాగ్ వచ్చినాము, విజయవాడ. మరి అది ఎక్కడ క్యాపిటల్ ఇంకా స్పష్టంగా తెలియదు. విజయవాడ, విశాఖపట్నమో, కర్నూలు ఏదో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నాము. లక్ష్యంగా అక్కడనే ఉండొచ్చు మద్రాసులోనే. మరి తొందరపాటు నిర్ణయం అనిపిస్తుంది, అది నా ఒపీనియన్. రాయలసీమకు సంబంధించి మీ ప్రత్యేకమైన కృషి సార్? రాయలసీమ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి పెట్టినాము. పోతే చెప్పి ఒక అతను సీనియర్ ప్రొఫెసర్ ఒక ఆయన సుబ్రహ్మయ్య అని అతన్ని స్టాఫ్ గ్యాప్ అరేంజ్మెంట్ ప్రొఫెసర్ని అపాయింట్ చేసే బదులు అతను పెట్టిన ఇన్ఛార్జి. ఇరిగేషన్ అనంతపురం డిస్ట్రిక్ట్లో ఈ చెరువులని ఏమైనా అయ్యి సర్వే చేయమనేసి, చెరువులు అన్ని ఆక్రమించుకున్నారు కదా. అవునులేండి, చుట్టూ పరుచుకున్నారు, రైతులంతా ఆక్రమించుకున్నారు. ఆ ఇన్స్టిట్యూట్ పెట్టిన ఉద్దేశం అదే. ఇది రాయలసీమ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అనేది టు ఐడెంటిఫై ది ప్రాబ్లమ్స్ అండ్ సజెస్ట్ అప్రోప్రియేట్. పెట్టినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు సార్? రామారావే. రామారావే. ఆ విధంగా జరగలేదు. యూజీసీ ఈజ్ గ్రేటర్ మై ఫైనాన్షియల్ ఏజెన్సీ అన్ని యూనివర్సిటీస్కు. ఫ్రీక్వెంట్గా వైస్ ఛాన్సలర్ అన్నా రిజిస్ట్రార్ అన్నా ఢిల్లీకి వెళ్ళాల్సి అవసరం ఏర్పడింది. ఇట్ వాస్ కాస్టింగ్ వెరీ మచ్. సో ఐ థాట్ ఆఫ్ అపాయింటింగ్ లైజాన్ ఆఫీసర్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. ఎవరు అనుకోలేదు అన్నమాట. లైజాన్ ఆఫీసర్ అని అక్కడనే ఒక అతను రిటైర్డ్ పర్సన్ ఒక అతను పెట్టి అపాయింట్ చేసినాను. దట్ వాస్ సేవింగ్ వెరీ మచ్ ఫర్ ది యూనివర్సిటీ. ఎందుకంటే దర్ ఇస్ నో నీడ్ ఫర్ వైస్ ఛాన్సలర్ ఆర్ ద రిజిస్ట్రార్ టు గో టు ఢిల్లీ ఫ్రీక్వెంట్లీ. హీ వాస్ లుకింగ్ ఆఫ్టర్ రిటైర్డ్ పర్సన్. అది ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దట్. అది కొంచెం 10 kilometers away from the town in the campus. I thought of setting up a police station. ఓన్లీ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ వద్దని నేను సాటర్డే సండే మా విలేజ్కి పోయినాను. మా విలేజ్ పాకాల నుంచి దగ్గరే. అక్కడికి వచ్చినారు స్టూడెంట్స్ 30 members. బస్సు ఒకటి ఉంది, తిరుపతి టు ధనోజువారిపల్లి బస్సు. వాళ్ళు దే హ్యావ్ నాట్ రైజ్డ్ దిస్ ఇష్యూ దేర్. ఎప్పుడు వస్తారు సార్ మీరు? మండే వస్తామని చెప్తేనే కూర్చొని మళ్ళీ బ్లాక్ మీరు దాన్ని వదులుకోండి. వీ హ్యావ్ గ్రేటెస్ట్ రెస్పెక్ట్ ఫర్ యూ. స్టూడెంట్స్ డిమాండ్ దాన్ని ఇక్కడ పోలీస్ స్టేషన్ పెట్టిన అవసరం ఏముండేది అని. మేము మీకోసం మేము పెట్టలేదు. ఇక నేను ఈ ఏరియాలో పోలీస్ స్టేషనే లేదు, వాళ్ళు దే దెమ్సెల్వ్స్ వాంటెడ్ స్టేషన్ హియర్, కాబట్టి నేను ఇచ్చిన స్థలం అని చెప్పి. సరే ముందు పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఉంది ఉండేది. అబౌట్ ఇచ్చి ఐఎమ్ వెరీ హ్యాపీ. పోతే స్కూల్ ఒకటి ఓపెన్ చేసినాము. ఎక్కడ సార్? అనంతపూర్లోనే. మా యూనివర్సిటీ దగ్గరనే
చిల్డ్రన్ ఉన్నారు కదా అక్కడ ఎంప్లాయీస్ చిల్డ్రన్, సార్ వాళ్ళకి ఎడ్యుకేషన్ బెనిఫిట్ అవుతుంది. టౌన్లో వాళ్ళు కూడాను దే వాంటెడ్ స్టాండర్డ్ స్కూల్. ఇక్కడ మంచి టీచర్స్ని అపాయింట్ చేసాం కాబట్టి అది ఒకటి ప్రౌడ్ ఆఫ్ ఇట్.